ఇప్పుడు కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ ఎక్కువగా అక్కడే అనమాట ఇటువంటి విషయాలు అనేవి జరుగుతాయి అనమాట. పాకిస్తాన్కి వాటర్ అనేది అక్కడి నుంచే వస్తుంది. సో చాలా దేశాలలో నీళ్ల మధ్య యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. పహల్గామ్లో ఆ దాడి అనేది జరిగిన తర్వాత పాకిస్తానీ వాళ్ళందరూ ఇండియాని వదిలిపెట్టి వెళ్ళాలి అని చెప్పి మోడీ గారు న్యూఢిల్లీలో ఒక బాబుకి పాకిస్తానీ ఒక బాబుకి సో వాళ్ళ తల్లిదండ్రులు ఆ గుండె ఆపరేషన్ అనేది 3 days ఉంటే కంప్లీట్ అవుతుంది అనమాట. సో 3 days ముందే మోడీ గారు ఇక్కడి నుంచి మీరు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశం అనేది ఇచ్చారనమాట. వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ వాళ్ళు గారిని రిక్వెస్ట్ చేశారనమాట. వాళ్ళ మీద దయ ఉంచి మోడీ గారు 3 days అనేది పర్మిషన్ అనేది ఇచ్చాడనమాట. సో ఆ 3 days అయిపోగానే వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత ఆ పిల్లోడికి గుండె ఆపరేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరగాలి. లేకపోతే వాళ్ళకు కూడా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి మన మోడీ గారు. అది కాకుండా వారనేది నిర్ణయించేశాడు. మరి వారిలో ఎవరు గెలుస్తారో ఏంటో తెలియట్లేదు. పాకిస్తాన్ దళం అనేది చాలా చిన్నది, ఇండియా దళం అనేది చాలా పెద్దది. ఏ ఫోర్స్లో చూసుకున్నా కానీ మన ఇండియానే గెలుస్తుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి, ఓకేనా?